చెప్పండి, వన్స్ యువర్ ది డార్లింగ్ ఆఫ్ ప్రెస్ అనుకోవాలి. అంటే ప్రెస్లో ప్రతిరోజు మీరు కనబడటం, మీ వ్యూస్ చెప్పడం, కాంటెంపరీ పాలిటిక్స్ మీద మీ అభిప్రాయాలు చెప్పడం ఇవన్నీ ఉండే. బట్ ఆఫ్ లేట్ అంటే ఇటీవల కాలంలో చూస్తే మీరు పొలిటికల్గా హైబర్నేషన్లోకి వెళ్ళారా, లేకపోతే పొలిటికల్ ఎగ్జైల్లోకి వెళ్ళారా? ఏంటి ఈ మధ్య అంటే ఎక్కువగా కనబడతలేదు? 2013 జూలై 27 అనుకుంటా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అనుబంధం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగినప్పుడు నీ స్టాండ్ ఏందని వరంగల్ మీట్ కట్టకుండా అంతకుముందు కానీ నువ్వు ఎక్కడికంటే అక్కడికి రావడానికి సిద్ధము. నేను ఏ పదవి ఆశించి కానీ ఏది ఆశించి కానీ నీతో లేను. మీ నాన్నగారితో ఉన్న సంబంధం నాకు ఏదైతుందో నన్ను ఒక కుటుంబ సభ్యునిగా చూశారు కనుక ఖచ్చితంగా నీతో నేను ఐఎమ్ విత్ యూ అని చెప్పాను. అతను వైఎస్ఆర్ పార్టీ అయిన తర్వాత స్టేట్ కమిటీ వేశాడు, స్పోక్స్మెన్ చేశాడు, జిల్లా ప్రెసిడెంట్లు వేశాడు, లాట్ ఆఫ్ థింగ్స్ చేశాడు. బట్ ఏ రోజు నన్ను అడగలేదు, నేను అతన్ని పదవి అడగకుండా కూడా నేను స్పందిస్తా పోయాను. నాకు ఇన్స్ట్రక్షన్స్ కూడా అప్పుడప్పుడు ప్రెస్ నోట్ ఇచ్చి ఇట్లా మాట్లాడంటే అది ఇచ్చేది ఉంటే నేను మాట్లాడను, మీరు చెప్పినట్టు ఏది ఉంటే నేను మాట్లాడను. నాకు తెలుసు ఏ సబ్జెక్టు చెప్పేది ఉంటే మాట్లాడతాను. ఇవన్నీ జూలై 27 ఆయన అప్పటి వరకు ఏదైతుందో క్యాబినెట్ డిసిషన్ కాలేదు. తెలంగాణ వస్తుంది అనేది దిగ్విజయ్ సింగ్ అనేది అంటే 2-3 డేస్ అనుకుంటా క్యాబినెట్ డిసిషన్ అయిపోయి అది ప్రెసిడెంటు ఇవన్నీ ప్రాసెస్ అయిపోయాయి. ఆ రోజు ఏకపక్షంగా ఇక్కడ తెలంగాణ యూనిట్ ఉండగా లక్షలాది మంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చి జిల్లాల్లో ఏదైతుందో అప్పటికే కొంతమంది లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నేనంటే మామూలు అన్నీ ఆ శక్తి నా దగ్గర లేదు. ఎవరిని సంప్రదించకుండా ఏకపక్షంగా శాసనసభ్యులతో ఏదైతుందో ఇంటిగ్రేషన్ స్టాండ్ తీసుకున్నాడు తెలంగాణ యూనిట్. మరి నాకు ఈ ప్రాబ్లం ఉంది, డివిజన్ అవుతుంది. డివిజన్ అయినప్పుడు నాకు ఇంపార్టెంట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. మరి నేను ఈ డిసిషన్ తీసుకుంటానని చెప్పొచ్చు. మరి మీరు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, ఏదైనా ఉంటే మీ సూచనలు తీసుకోవచ్చు. ఆ రోజు అనుకోకుండా ఒక TV5 ఛానల్లో ఏదో డిబేట్కి పిలిచారు. ఇది మధ్యాహ్నం డిసిషన్ అయింది, నాది మార్నింగే చెప్పారు. వాళ్ళు ఇమీడియట్ ఫోన్ చేసి టాపిక్ ఇది కాదు దీని మీద అని చెప్పారు. చెప్తే నేను క్యాజువల్గా ఏదైతుందో ఏ టాపిక్ అని నేను నిర్మోహమాటంగా మాట్లాడతాను. ఆ టాపిక్లో ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేయడం ఏదైతుందో చాలా తప్పు నిర్ణయము, కనీసం సంప్రదించారు ఉండే. మా అందరికీ ఆయన ముఖ్యమంత్రి కావాలి, ఆంధ్ర ఏది ఉంటే తెలంగాణ వల్ల నష్టపోతే మాకు కూడా ఇబ్బందే. ఆయన నాయకత్వం రావడం అనేది ఇంపార్టెంట్. కానీ ఆయన కనీసం సంప్రదించారు ఉండే. తెలంగాణ యూనిట్లో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని కానీ సూర్యక లాంటి వాళ్ళు, బాజీ గోవర్ధన్ చాలామంది, ఇంద్రకరణ్ రెడ్డి వాళ్ళు, కోనప్ప XMLA చేసిన వాళ్ళు, జడిపి కింది స్థాయి నుంచి బాగా నాయకులు. నేనైతే చాలా చిన్నవాడిని అనుకోండి, ఆర్టీ చైర్మన్, ఒక 6 నెలలు ఎమ్మెల్యే. నేను ఆ దాంట్లో నేను ఏదైతుందో కొంచెం విమర్శించడానికి కొంతమంది మిత్రులు జగన్మోహన్ రెడ్డి గారు అన్నరం చేశారు. అన్నడా లేదా బాధపడ్డాడంటే, బాధపడితే నాకేం సంబంధమే, నేను రాజకీయాలు ఉండేవాడిని కాదు. ఐఎమ్ అవుట్ ఆఫ్ ద పార్టీ, నాకేం పదవి ఇయ్యలే, నేను రాజీనామా అని చెప్పను. అలాగే ఏదైతుందో అతన్ని విమర్శించడానికి నాకేం లేదు. నేను ఇక నుంచి రాజకీయాలకు ఏదైతుందో ఏ పార్టీలో చేరకుండా ఉంటాను. 2013 జూలై 27 తర్వాత నేను జూలై 27 నేను ఏ రాజీనామా లేదు. అప్పటి నుంచి ఏదైతుందో ఏ పార్టీలో లేను కనుక మీడియాలో తక్కువ ఉన్నాను. పార్టీలో చేరాలంటే, ఏదైనా పార్టీలో పనిచేయాలంటే ఏదో పదవి కోసం అనుకుంటారు. 1. నెంబర్ 2, నాకుండే చిన్నప్పటి నుంచి నేను విద్యార్థి నాయకుని ఉన్నప్పటి నుంచి కానీ ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 10 మంది సమూహం తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమంలోనే ఒక రూపాయి చందా లేకుండా నా ఎంబడి ఉండే మిత్రులు ఒక 8-10 మందికి ఒక వెజిటేరియన్ హోటల్లో, నేను అప్పుడు కాలేజీలో వైస్ ప్రెసిడెంట్ ఉంటే విద్యార్థి సంఘ ఉపాధ్యక్షునిగా, టిఫిన్ హోటల్లో ఖాతా, ఒక మీల్స్ హోటల్లో ఖాతా, నా ఎంబడి ఉన్న 10 మంది నేను లేకున్నా పోయేది ఉంటే వాళ్ళకి తిండి పెట్టాలి. నేను ఆర్థికంగా ఉండేవాడిని కాదు. ఇన్కమ్ ట్యాక్స్ వేసేసి మా ఫాదర్ ఏదైతుందో ఫారెస్ట్ కాంట్రాక్టర్, బీడీ లీవ్స్, తర్వాత మీ కుటుంబ నేపథ్యానికి నేను ఆ పరిస్థితుల్లో ఏదైతుందో ఇప్పుడున్న దాంట్లో ఈ కోట్లు లక్షలు ఖర్చు పెట్టే శక్తి సామర్థ్యాలు లేవు కనుక ఒకరి నాయకుని దగ్గర డబ్బులు అడుకోనో పైరవిలు చేసో నా నైజం కాదు, నేను అవినీతి పరుని కాదు. ఎక్కడ ఒక రూపాయి ఇంతవరకు చందాలు చేయడం కానీ, ఎలక్షన్లో చందాలు అడగడం కానీ, ఎలక్షన్లో వచ్చిన డబ్బులు మిగిలించుకోవడం కానీ ఏ నాయకునితో పనిచేసిన, జీవి సుధాకర్రావు లాంటి, కేవీ కేశవులు, కేవీ కిషన్ రావు గారు అన్నటువంటి ఉద్దండులతో పనిచేశానంటే విద్యార్థి దశ నుంచి ఏ ఒక్క నాయకుని దగ్గర రాజశేఖర రెడ్డి
ఏ ఒక్క నాయకుని దగ్గర ఏదైనా పని చెప్తే నేను చేసుకోవాలిగా తప్పితే 10 మందిని తీసుకురావాలి తప్పితే డబ్బులు ఖర్చులకు తీసుకొని ఇటువంటి అలవాటు లేదు కనుక ఇప్పుడున్న ఈ డబ్బుల రాజకీయాల్లో మనం మెలగలేము, ఉండలేము అనే ఉద్దేశంతో ఏ పార్టీలో లేను. అంతే తప్పితే నాకు ఏదైతుందో నిరాశ లేదు, నిస్పృహ లేదు. నేను ఏదైతుందో